సినిమా బాగుంటే కొత్త వాళ్ళని దగ్గరికి తీసుకుని ఎంకరేజ్ చేసేది మన తెలుగు ఇండస్ట్రీ. మేము కూడా ఒక కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని ఎంకరేజ్ చేసింది మన ప్రకాష్ రాజ్ సార్ కానీ, బ్రహ్మానందం సార్ కానీ, నాజర్ సార్ కానీ, గొప్ప గొప్ప నటులు మన సినిమాలో పనిచేశారు. అండ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ మన సినిమాలో పనిచేశారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే రెజినా, లవ్లీ రెజినా. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈజ్ మై బ్రదర్. మేము చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మన ప్రొడ్యూసర్ గారు సురేష్ అన్న ఇంత ప్యాషనెట్గా మమ్మల్ని సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సినిమాని చూసి ఫస్ట్ అప్రిసియేషన్ ఇచ్చింది శశి సార్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మా హీరో వస్తారు మళ్ళీ. హ్యాపీ టీయర్స్ అంటే ఇట్స్ సో నైస్ టు సీ కదా. ఐ యాక్చువల్లీ మిస్ మై ఫస్ట్ ఫిల్మ్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరూ చూస్తున్నాను నేను. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మిమ్మల్ని కలవడం ఒక ఉత్సవం లాగా ఉంది. ఇట్స్ రియల్లీ నైస్ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నేను నా మూవీ ఎక్స్పీరియన్స్ ఆర్ రాదర్ యాజ్ అన్ యాక్ట్రెస్ నేను 2004లో స్టార్ట్ చేశాను. ఐ వాజ్ ఓన్లీ 14 years old when I started acting. అండ్ ఈ 20 yearsలో చాలాసార్లు నేను ఆలోచిస్తాను, నేను షుడ్ ఐ యాక్చువల్లీ స్టే యాజ్ అన్ యాక్ట్రెస్, షుడ్ ఐ కంటిన్యూ వర్కింగ్ ఆర్ నాట్. కానీ 20 years తర్వాత ఇంకా ఇక్కడే ఉన్నాను నేను. సో దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. అండ్ ఆ సేమ్ డిటర్మినేషన్ నేను అర్జున్ సాయి గారులో చూశాను నేను. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ టు ద ఫిల్మ్. ఇలాంటి ఒక స్టోరీ తీసుకొని బ్రహ్మానందం గారు కూడా చెప్పారు, ఇలాంటి లవ్ స్టోరీస్ చాలామంది తీస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ తీసుకొని ఒక లవ్ స్టోరీ అంటే ఇట్స్ రియల్లీ డిఫరెంట్. అండ్ అది నాకు చాలా నచ్చింది. ఈ ఫిల్మ్లో ఒక సోల్ ఉంది, ఆ సోల్ ఈ నాటకాలు అంది. అండ్ I would love to congratulate people from Surabhi Natakalu for actually being a big part of this and helping us bring out your story. Right from Rasul sir, our DOP, to Anup Rubens, our music director, to every technician on set, the AD department, our director, everybody. Thank you. No, go for it. Go for it. మాట్లాడాలి కదా దిలీప్. ఇది కూడా ఒక చిన్న స్కిట్ అంటే బాగోదు. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హొంబాలే వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నార్త్ ఇండియా సినీ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా అంటే నాకు చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మనందరికీ ఈ సినిమా మీద ఎంత ప్రేమ ఉందంటే, మీరు సెప్టెంబర్ 13న మన ఉత్సవం, మన సెలబ్రేషన్, మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ బ్లెస్సింగ్స్, మీరందరూ విషెస్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ అందరు లవ్ కావాలి.
థ్యాంక్ యూ సో మచ్. I would also like to thank our producer, Suresh Patil Garu, and Maitri Movies and Hombale Films as well for being a big part of this. Ee journey, నాకు ఒక సినిమా చేయాలంటే ఆ జర్నీ నాకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ టు సీ అర్జున్ సాయి గారు నాట్ లీవ్ హిస్ డిటర్మినేషన్ వన్ బిట్ అండ్ మేక్ షూర్ ద ఫిల్మ్ రిలీజెస్, అదే కావాలి మా ఇండస్ట్రీలో. నాటకాలు ఉన్నా సరే, సినిమా ఉన్నా సరే, ఐ థింక్ ఇట్స్ ఆల్ ద సేమ్. వి ఆల్ వర్క్ ఫర్ ఆర్ట్ టు బ్రింగ్ అవుట్ ది ఆర్ట్, and I'm very grateful for having been a part of this industry and a part of this film as well. Thank you so much. Thank you so much, Regina. Thank you so much, Dileep. I know it's overwhelming. ఎందుకంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, పేరెంట్స్ ఎదురుగా కూర్చొని ఉన్నారు, అండ్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉంటే ఐ నో ఇట్స్ రియలీ ఎమోషనల్. వి ఆల్ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ సంతోషంలో ఒక హుక్ స్టెప్ వేస్తే చూడాలని ఉంది. ఎస్, ఆబ్వియస్లీ ఇద్దరు ఇదేంటి మాకు అర్థం కాదు. లేదు, హ్యాపీనెస్, కమాన్. సి, రెజినా ఇస్ ఆల్వేస్ రెడీ, అది సంగతి. మరి ఎస్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే సాంగ్ హుక్ స్టెప్ అయితే ఇంతకుముందు అనుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఆన్ స్టేజ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిహార్స్ చేస్తున్నారు గుడ్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు. చూసారా ఎంత డెడికేటెడో? కమాన్, ఒక్కసారి మ్యూజిక్ ప్లే చేస్తే రెజీనా అండ్ దిలీప్ ప్రకాష్ ఇద్దరు కూడా ఆ స్టెప్ వేస్తారు. అప్పుడు కానీ అది సంగతి అంత మర్చిపోయి మనం కూడా ఎంజాయ్ చేయాలి. కమాన్. చూసా దాని ఫీలింగ్ ఎలా ఉంటుందో. వండర్ఫుల్ అండి. రెజీనాను వదిలేస్తే ఇవాళ ఎన్ని సాంగ్స్ అన్నా పెట్టండి, షీఈ్ రెడీ టు డాన్స్ అన్నమాట. ఆ ఉత్సవం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచే.
దిలీప్ ఒక విషయం చెప్పాలి, మమ్మీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, డాడీ ఇంటికి రాని సంగతి చెప్తా అంటున్నారు. అది తర్వాత కిందకి వెళ్ళాక ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ రియలీ స్పోర్టివ్. అండ్ ఆ డాన్స్ ఇంకా కంటిన్యూ అవ్వాలి, థియేటర్స్లో మా అందరితో కూడా డాన్స్ వేయించాలి, తర్వాత సక్సెస్ సెలబ్రేషన్లో కూడా అదే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడా, ఇంత చక్కగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి. వి థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ అండి. ఉత్సవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరందరూ ఇక్కడికి రావడం మాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. September 13th, రిమెంబర్ ది డేట్.